రేవంత్ సర్కార్ పై మాజీ మంత్రి హరీష్ రావు విరుచుకుపడ్డారు. ఇచ్చిన హామీలను కాంగ్రెస్ నెరవేర్చలేదన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకుండా, కాలేజీలను, ఆరోగ్యశ్రీ బకాయిలు ఇవ్వకుండా ఇటు ఆసుపత్రులను బెదిరిస్తున్నారని ధ్వజమెత్తారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ను ఓడించాలన్నారు. ఏ ఒక్క వర్గం కూడా ఈరోజు హ్యాపీగా లేదు. కార్మికులైనా, పారిశ్రామికవేత్తలైనా, అది ఆటో డ్రైవర్లైనా, ట్యాక్సీ డ్రైవర్లైనా, చిరు వ్యాపారులైనా, అన్ని వర్గాలు కూడా ఈరోజు రేవంత్ పాలనలో ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అందువల్ల ఈరోజు ఈ రాష్ట్రంలో ఎవరైనా హ్యాపీగా ఉన్నారంటే 4 బ్రదర్స్ మాత్రమే హ్యాపీగా ఉన్నారు. 4 బ్రదర్స్ తప్ప 4 కోట్ల ప్రజల్లో ఇలా అసంతృప్తి ఉన్నది. ఇచ్చిన ఏ గ్యారంటీలు అమలు కాలేదు. ప్రజలకు ఇలా ఒక బ్లాక్మెయిల్ రాజకీయం రాష్ట్రంలో చూసినట్టయితే ఒక అరాచక ప్రభుత్వం రాజ్యం వెళ్తున్నటువంటి పరిస్థితి. ఈ అరాచకత్వానికి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. 2 ఏళ్ల రేవంత్ పాలనలో జరిగిన అరాచకాలకు జూబ్లీహిల్స్ ప్రజలు తీర్పు ఇవ్వబోతా ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ మనం కాంగ్రెస్ను ఓడించకపోతే మరో 3 ఏళ్ల పాటు ఈ రాష్ట్ర ప్రజలు నరకయాతన అనుభవించాల్సి ఉంటుంది. కేసీఆర్ పాలనలో వికాసం, రేవంత్ పాలనలో 2 ఏళ్ల పాలనలో ప్రజలకు విధ్వంసం తప్ప మిగిలింది ఏం లేదు. పథకాలు కేసీఆర్ గారు అందించిన సంక్షేమ పథకాలు ఒకటొక్కటిగా రద్దవుతా ఉన్నాయి. ఒకటొక్కటిగా చెప్పకుండానే వాటి అమలు నిలిచిపోతా ఉంది తప్ప కొత్తగా వస్తున్నటువంటిది అయితే ఏమి లేదు. ఈ ఎన్నిక వికాసానికి, విధ్వంసానికి మధ్య జరుగుతున్న ఎన్నిక. ప్రజలు ఈ ఎన్నికల్లో ఏది కావాలో నిర్ణయించుకోవాలి. వికాసం గెలవాలా, విధ్వంసం గెలవాలా? ఇట్లా చూస్తే అసలు రాష్ట్రంలో ఒక బ్లాక్ మెయిల్ పాలన. రేవంత్ పాలనలో మీరు చూస్తే బేసికల్లీ రేవంత్ ఈజ్ ఎ బ్లాక్ మెయిలర్. ఈ రాష్ట్రంలో అందరికీ తెలుసు సమాచార హక్కు చట్టాన్ని ఉపయోగించి ఏ రకంగా ఇండస్ట్రియలిస్టులను, రియల్ ఎస్టేట్ వ్యాపారులను బ్లాక్ మెయిల్ చేసిండో ఈ రాష్ట్రంలో, హైదరాబాద్ లో మీలాంటి జర్నలిస్టులకు, రాష్ట్ర ప్రజలకు తెలుసు. ముఖ్యమంత్రిగా కూడా ఈరోజు బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు రేవంత్ రెడ్డి పాలన. ఇవాళ ఉదాహరణకు మీరు చూడండి, ఫీజు రియంబర్స్మెంట్ రాలేదు అని కాలేజీలు 2 సంవత్సరాల నుంచి కాళ్ళ చెప్పులు అరిగేలా ప్రభుత్వం చుట్టూ తిరిగారు. మంత్రులను కలిశారు, ముఖ్యమంత్రిని కలిశారు, అధికారులను కలిశారు. ఉద్యోగుల జీతాలు ఇవ్వలేకపోతున్నాము, కరెంట్ బిల్లులు కట్టలేకపోతున్నాము, ఈ కాలేజీలు మేము నడపలేము అని నిరవధిక సమ్మెకు కాలేజీలు పోయారు. నిరవధిక సమ్మెకు పోతే ఆ కాలేజీల మీద విజిలెన్స్ దాడులు చేపిస్తున్నాడు రేవంత్ రెడ్డి. పోలీసులను పంపించి కాలేజీల యాజమాన్యాన్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. పైసలు ఏవైతివి, కనీసం సమ్మె చేసే హక్కు కూడా లేదంటే ఇది బ్లాక్ మెయిల్ కాకపోతే ఏంటిది రేవంత్ రెడ్డి గారు? ఇవాళ రేవంత్ పాలనలో గన్ కల్చర్ మీరు కూడా చూస్తున్నారు. పట్టబగలు తుపాకులతో కాల్చివేతలు. ఎక్కడి నుంచి వస్తున్నాయి ఈ తుపాకులు? కేసీఆర్ గారేమో అగ్రికల్చర్ పెంచితే రేవంత్ రెడ్డి గన్ కల్చర్ పెంచుతా ఉన్నాడు. మర్డర్లు పెరిగినాయి, మానభంగాలు పెరిగినాయి. ఇది నేను ఉత్తగా చెప్తలేను, రాజకీయంగా చెప్తలేను. ఇది అఫీషియల్ గా పోలీస్ క్రైమ్ రికార్డ్ రిపోర్ట్ నుంచి చెప్తున్నా. ఈ సంవత్సరం, ఈ జనవరి నుంచి ఇప్పుడు నవంబర్, ఈ 9-10 నెలల్లో దాదాపు 189 మర్డర్లు జరిగినాయి. ఇందులో 88 మర్డర్లు నడి రోడ్డు మీద పట్టపగలు మర్డర్లు జరుగుతా ఉన్నాయి. ఇలా హైదరాబాద్ లో 1700 కిడ్నాప్లు, 123 రేప్ కేసులు, 1051 రాబరీస్, 6411 దొంగతనాలు. 2025 సంవత్సరంలో 12% మహిళల పట్ల నేరాలు పెరిగినాయి. గత ఏడాదితో పోలిస్తే అత్యాచారాలు 28% పెరిగాయి, కిడ్నాప్లు 26% పెరిగాయి. హైదరాబాద్ లో 41%, సైబరాబాద్ లో 60% క్రైమ్ రేట్ పెరిగింది. ఓవరాల్ గా తెలంగాణలో 22% క్రైమ్ రేట్ పెరిగింది. మరి ఈయననే హోంమంత్రి, ఈయననే ముఖ్యమంత్రి, ఈయనదే కదా బాధ్యత. నీ పాలనలో వృద్ధి జరిగింది, నీ పాలనలో ఏదైనా డెవలప్ అయిందంటే క్రైమ్ రేట్ డెవలప్ అయింది. క్రైమ్ రేట్ పెరిగింది తప్ప నా జిఎస్టీ పెరగలే, నా సేల్స్ ట్యాక్స్ పెరగలే, నా రెవెన్యూ పెరగలే, హెల్త్ ఇండెక్స్ పెరగలే. పెరిగిందేమని ఉంది రేవంత్ పాలనలో అంటే హత్యలు పెరిగినాయి, అత్యాచారాలు పెరిగినాయి, మానభంగాలు పెరిగినాయి, మర్డర్లు పెరిగినాయి, రేపులు పెరిగినాయి తప్ప ఇంకా వేరే ఏం పెరగలే. దానికి రేవంత్ రెడ్డి గొప్పగా చెప్తాడు. మన రేవంత్ రెడ్డి గారు సెక్రటరీ బోర్డు ఎడ కూర్చుంటాడు? పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ లో కూర్చుంటాడు. అయితే జూబ్లీహిల్స్ ప్యాలెస్ ఏదైనా తప్పది అనుకుంటే పోలీస్ కమాండ్ కంట్రోల్ కు పోతాడు. మరి పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ లో కూర్చుంటే ఈయన హోంమంత్రి నువ్వే, ముఖ్యమంత్రి నువ్వే. ఏనాడన్నా క్రైమ్ రేట్ ఎందుకు పెరుగుతుంది, మర్డర్లు ఎందుకు పెరుగుతున్నాయి, అత్యాచారాలు ఎందుకు పెరుగుతున్నాయో రివ్యూ చేస్తాడా? పోలీస్ కమాండ్ కంట్రోల్లో ఈయన చేసే రివ్యూ ఏదన్నా ఉంది అంటే కమిషన్ల మీద రివ్యూ చేస్తాడు. ఇంకెక్కడెక్కడ కమిషన్లు పెండింగ్ ఉన్నాయి, ఎక్కడెక్కడ కమిషన్లు తొందరగా రాబట్టాలో కమిషన్ల మీద రివ్యూ చేస్తాడు తప్ప ఈ ముఖ్యమంత్రి ఏనాడు క్రైమ్ రేట్ మీద రివ్యూ చేయడిన. చేసుంటే పెరగదు కదా క్రైమ్ రేట్. కమిషన్ల మీద ఉన్న ధ్యాస నీ క్రైమ్ రేట్ మీద లేదు రేవంత్ రెడ్డికి.
ఈ బ్లాక్ మెయిలర్ కు జూబ్లీ హిల్స్ ప్రజలు గుణపాఠం చెప్పాలని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. అన్ని అబద్ధాలే. అభివృద్ధి ఆగిపోతుంది అంటున్నారు. నువ్వు కంటోన్మెంట్ లో కూడా ఇదే డైలాగ్ కొట్టినావు. కాంగ్రెస్ గెలిస్తే 4,000 కోట్లతో అభివృద్ధి చేస్తా అన్నాడు రేవంత్ రెడ్డి గారు. చాలా విషయాలు చెప్పారు. 6,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు కడతామన్నాడు. నేను రేవంత్ రెడ్డి సవాల్ చేస్తున్నా. ఆ రోజు కంటోన్మెంట్ ఎన్నికల్లో ఇదే హౌసింగ్ మంత్రి పొంగిలేటి గారు వెళ్లి కాంగ్రెస్ గెలిస్తే 6,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టమన్నారు. ఒక్క ఇల్లు కట్టారా కంటోన్మెంట్ లో? ఎక్కడ కట్టారో చూపియండి, మేము రావడానికి సిద్ధంగా ఉన్నాం. కంటోన్మెంట్ లో మీరు ఆ రోజు 23 కోట్లతో స్పోర్ట్స్ కాంప్లెక్స్ కడతామన్నారు. ఎక్కడ కట్టారో చెప్పండి, పోదాం చూద్దాం. స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఎక్కడ కట్టిండ్రో. రెగ్యులరైజేషన్ ఆఫ్ డిఫెన్స్ ల్యాండ్స్ అన్నారు. ఒక్కరికన్నా రెగ్యులరైజ్ చేసిండ్రా? పట్టా ఇచ్చిండ్రా? అంటే ఆనాడు అబద్ధాలు చెప్పి ప్రజలను మభ్యపెట్టి మీరు కంటోన్మెంట్ లో గెలిచిండ్రు. కంటోన్మెంట్ లో ఇవాళ పోయి చూస్తే అన్ని గుంతలు, ఎక్కడ చూసినా పాట్ హోల్స్ ఉన్నాయి. రాత్రి పూట పోతే వెలగని వీధి దీపాలు ఉన్నాయి. ఇంకింత చెడిపోయింది మీరు గెలిచిన తర్వాత. రోడ్లన్నీ గుంతలమయం, రాత్రి పూట వీధి దీపాలు వెలగని పరిస్థితి ఏర్పడ్డది. నువ్వు కంటోన్మెంట్ లో ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా అమలు చేయలేదు. పథకాలు కేసీఆర్ గారు అందించిన సంక్షేమ పథకాలు ఒకటొక్కటిగా రద్దవుతా ఉన్నాయి. ఒకటొక్కటిగా చెప్పకుండానే వాటి అమలు నిలిచిపోతా ఉంది తప్ప కొత్తగా వస్తున్నటువంటిది అయితే ఏమి లేదు. ఈ ఎన్నిక వికాసానికి విధ్వంసానికి మధ్య జరుగుతున్న ఎన్నిక. ప్రజలు ఈ ఎన్నికల్లో ఏది కావాలో నిర్ణయించుకోవాలి. వికాసం గెలవాలా, విధ్వంసం గెలవాలా? ఇట్లా చూస్తే అసలు రాష్ట్రంలో ఒక బ్లాక్ మెయిల్ పాలన. రేవంత్ పాలనలో మీరు చూస్తే బేసికల్లీ రేవంత్ ఈజ్ ఎ బ్లాక్ మెయిలర్. ఈ రాష్ట్రంలో అందరికీ తెలుసు. సమాచార హక్కు చట్టాన్ని ఉపయోగించి ఏ రకంగా ఇండస్ట్రియలిస్టులను, రియల్ ఎస్టేట్ వ్యాపారులను బ్లాక్ మెయిల్ చేసిండో ఈ రాష్ట్రంలో, హైదరాబాద్ లో మీలాంటి జర్నలిస్టులకు, రాష్ట్ర ప్రజలకు తెలుసు. ముఖ్యమంత్రిగా కూడా ఈ రోజు బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు రేవంత్ రెడ్డి పాలన. ఇవాళ ఉదాహరణకు మీరు చూడండి, ఫీజు రియంబర్స్మెంట్ రాలేదు అని కాలేజీలు 2 సంవత్సరాల నుంచి కాళ్ళ చెప్పులు అరిగేలా ప్రభుత్వం చుట్టూ తిరిగారు. మంత్రులను కలిశారు, ముఖ్యమంత్రిని కలిశారు, అధికారులను కలిశారు. ఉద్యోగుల జీతాలు ఇవ్వలేకపోతున్నాము, కరెంట్ బిల్లులు కట్టలేకపోతున్నాము. ఈ కాలేజీలు. భారత్ మహిళా క్రికెటర్ శ్రీచరణికి కృష్ణా జిల్లా గన్నవరం ఎయిర్పోర్ట్ లో ఘన స్వాగతం లభించింది. శుక్రవారం గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న శ్రీచరణికి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అపూర్వ స్వాగతం లభించింది. హోంమంత్రి అనిత సహా పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు ఆమెకు స్వాగతం పలికారు. ఇటీవల ముంబై వేదికగా జరిగిన ఫైనల్ మ్యాచ్ లో సౌత్ ఆఫ్రికాను చిత్తుగా ఓడించి భారత్ కు మర్చిపోలేని విజయం అందించింది మహిళా క్రికెట్ టీం. ఇక గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరిన శ్రీచరణి సీఎం చంద్రబాబును కలవనున్నారు. ఎక్కడో మారుమూల గ్రామంలో పుట్టి పెరిగి చిన్న కుటుంబంలో పుట్టిపెట్టి వాళ్ళ అంతర్జాతీయ ఖ్యాతి గడించిన శ్రీచరణి మన ఆంధ్రప్రదేశ్కి రాబోతున్న సందర్భంగా వారిని ఘనంగా ఆహ్వానం పలుకుతూనే కాకుండా ఇక్కడ ఉన్న ఎంతో మంది యువతకి ఆవిడ యొక్క ఇన్స్పిరేషన్. ఆవిడ అటువంటి వ్యక్తిని రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల వారికి తీసుకువెళ్తమే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇవాళ వారిని ఘనంగా సత్కరించబోతుంది. ఇటువంటి గొప్ప మూమెంట్ ని ఆవిడ్ని స్వాగతం పలకడానికి మొత్తం రాష్ట్రంలో ఉన్న అందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇవాళ మార్నింగ్ విజయవాడలో అవ్వంగా సాయంత్రం వారి స్వగ్రామం, వారి పట్టణమైన కడపలో కూడా భారీ ర్యాలీ చేయబోతున్నాం. ఆహ్వానం పలికి ముఖ్యమంత్రి గారి నివాసానికి తీసుకువెళ్లి అక్కడ వారితో కానీ, నారా లోకేష్ గారితో కానీ శ్రీచరణితో సంభాషణ ఉండబోతుంది. ఆయనతో బ్రేక్ఫాస్ట్ కూడా చేయబోతున్నారు. ముఖ్యమంత్రి వర్యులతో మంగళగిరి స్టేడియంకి వచ్చి పత్రికా విలేకరులను కూడా ఉద్దేశించి శ్రీచరణి మాట్లాడతారు. తప్పకుండా ఇవాళ రాష్ట్రంలో ఉన్న మహిళామణులు, ముఖ్యంగా యువకులకి ఇవాళ గట్టి ఇన్స్పిరేషన్ అయిన శ్రీచరణి ఇవాళ స్వాగతం పలకడం చాలా ఆనందంగా ఉంది. గన్నవరం ఎయిర్పోర్ట్కి రావడానికి వస్తుంది కాబట్టి మేము అందరం కూడా వచ్చి చూడండి ఎంతమందో పిల్లలు వచ్చారు రిసీవ్ చేసుకుందామని. చాలా ఆనందంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. మన అమ్మాయి వరల్డ్ కప్ గెలవడానికి ప్రధాన కారణం ఏంటంటే ఇంక అంతకన్నా గొప్ప విశేషం ఏముంటుంది మనందరికీ కూడా. శ్రీచరణి ఒక రోల్ మోడల్ కాబోతుంది మన ఈ తెలుగు వాళ్ళందరికీ కానీ, అట్లా యావత్ భారతదేశానికి. ఎక్కడో రూరల్ నుంచి వచ్చి నా స్థాయికి ఎదిగి ఎంత గొప్ప ప్లేయర్గా అవతరించి వరల్డ్ కప్ గెలిపించే స్థాయికి రీచ్ మాత్రం అందరం చాలా హ్యాపీగా. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో ఎమ్మెల్సీ తక్కెలపల్లి రవీంద్రరావు ఇంట్లో ఫ్లయింగ్ స్క్వాడ్ సోదాలు నిర్వహించారు. సోదాల్లో ఎలాంటి నగదు లభించలేదని పంచనామా ఇచ్చినట్లు ఎమ్మెల్సీ తెలిపారు. కావాలని కాంగ్రెస్ ఓటమి భయంతోనే ఇలాంటి దాడులు జరుగుతుందని మండిపడ్డారు. జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ పార్టీ అత్యధిక మెజార్టీతో గెలుపు ఖాయమంటున్న ఎమ్మెల్సీ రవీంద్రరావుతో మా ప్రతినిధి పవన్ ఫేస్ టు ఫేస్.
జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో ఎమ్మెల్సీ రవీంద్రరావు ఇంట్లో కూడా సోదాలు నిర్వహించారు ఫ్లయింగ్ స్క్వాడ్ సంబంధించి. అయితే ఇక్కడ ఏం దొరికింది అనేది మాత్రం అడిగి తెలుసుకుని అసలు ఏం దొరికింది, అసలు ఏం దొరికిందో ఇది వారి పంచనామానే. పంచనామా మీరు క్లోజ్అప్ లో తీసి ఏం దొరికిందో చూపించండి. మా వాళ్ళు చూపించారు బనీను జాంగర్లు డ్రాయలు దొరికినాయి. భారీ ఎత్తున వందలాది మంది పోలీసు వాళ్ళు ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఇంత భారీ ఎత్తున చుట్టూ ఇళ్ళన్నీ కూడా మరి ఏమన్నా గోడ మించేస్తామో అని ఇదంతా ఇది చాలా తీవ్రమైన విషయం. ఎన్నికల పరిధిలో లేని ఇంటి మీద, నేను ఉంటున్న ఇంటి మీద నా అనుమతి లేకుండా, ఏ రకమైన సెర్చ్ వారెంట్ లేకుండా దాడి చేయడం, మా వాచ్మెన్ బెదిరించి తాళం చేసి తీసుకొని అన్ని రకాలుగా చిందరవరంగా చేయడాన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది భయకంపితులు చేసి అక్రమ కేసులు బనాయించి ప్రజాక్షేత్రాన్ని విడిపోవడానికి చేస్తున్న కుట్రల తప్ప మరొకటి కాదు. ఓడిపోతున్నామనే సంకేతాలు అన్ని సర్వేల ద్వారా వారికి ఉన్నాయి. ఏ రకంగానైనా గెలవాలని నిన్న సాయంత్రం గౌరవ ముఖ్యమంత్రి గారు వాళ్ళ కేబినెట్ మంత్రులను కూర్చొని పోలీసు అధికారులకి మరి చెప్పి ఈ రకమైన దాడులకు ప్రయత్నం చేస్తున్నారు. మా పార్టీ క్యాడర్ మీద, మా పార్టీ ఏజెంట్ల మీద, మా పార్టీ బూత్ కమిటీ కన్వీనర్ల మీద కూడా దాడులు చేస్తున్నారు. పోలీసు వాళ్ళని పంపిస్తున్నారు, బెదిరిస్తున్నారు. ప్రజలారా మీరు గమనించాలి, ఈ రకంగా ఒక ఉప ఎన్నిక జరుగుతున్న క్రమంలో ఏ రాజకీయ పార్టీ కూడా ఎప్పుడు చేయలే. మేము కూడా చాలా ఉప ఎన్నికలు చేసాం అధికారంలో ఉండగా, కానీ దుర్వినియోగం ఎప్పుడు చేయలే. ఎన్నికల కమిషన్ కూడా చాలా బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తుంది. ఎన్ని కంప్లైంట్లు ఇచ్చినా చర్యలు తీసుకోవడాలే. బీజేపీ కాంగ్రెస్ కుమ్మక్కై ఒకే మాట ఒకే బాటలో నడుస్తూ ఇవాళ బీఆర్ఎస్ పార్టీని ఓడించడానికి ప్రయత్నం చేస్తారు. మీ ఫలితం, మీరు వేసే ప్రతి ఓటు వీళ్ళకి చంపబెట్టు కావాలని జూబ్లీహిల్స్ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. ఒక సీఎం హోదాలో ఉండి ఇన్నిసార్లు రావడం యొక్క జూబ్లీహిల్స్ మనం అర్థం చేసుకోవచ్చు. నిజంగా కూడా ప్రజలందరికీ అర్థం కావాలి. ఒక్క రోజు 2 రోజులు కాదు, 10 రోజులు ముఖ్యమంత్రి కార్యక్రమాలు ప్రతిరోజు ఉంది. పరిపాలన లేదు. అందరు మంత్రులు ఇక్కడనే, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు మొత్తం ఇక్కడే. వాళ్ళకు అనుకూలమైన అధికారులను, పోలీసు అధికారులను వేసుకున్నారు, అనుకూలమైన ఎలక్షన్ అధికారులను వేసుకున్నారు. విచ్చలవిడిగా ప్రభుత్వాన్ని వదిలేసి ఈ ఎన్నికల గెలవడం కోసం విపరీతమైన డబ్బుని, గుండాయిజాన్ని, అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. వరదలు ఉన్నాయి, వర్షాలు ఉన్నాయి, పంట నష్టాలు జరుగుతున్నాయి, డెంగ్యూ ఫీవర్ ఉంది, చాలా ప్రజలు రోగాల బారిన ఉన్నారు. ఏది కూడా మానిటరింగ్ లేదు. విద్య ఈయన కంట్రోల్లోనే ఉన్నది, మున్సిపాలిటీ ఈయన కంట్రోల్లోనే ఉన్నది, హోమ్ ఈయన కంట్రోల్లోనే ఉన్నది. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ తప్పింది. నా ఎడ్యుకేషన్ సక్కంగా లేదు. ఏ మున్సిపాలిటీ పోయినా కూడా చెదారంతో నిండుకొని ఉన్నది. ఇట్లాంటి పాలకుడు ఉండడం దురదృష్టకరం. ఒళ్ళు వచ్చి బుద్ధి చెప్పాలి. ఒక చెంపపెట్టు తగలాలంటే ఫలితం రావాలి. ముఖ్యంగా చూస్తే రౌడీ షీటర్లు అంతా కూడా జూబ్లీస్ లోనే ఇప్పుడు పారుకుపోయారనేది కూడా చాలా. ఇప్పుడు మీరు ఇదే పక్షాన మీ రాజ్ న్యూస్ వారికి విజ్ఞప్తి చేస్తాను, ఇక్కడ నుంచి ఏ డివిజన్కైనా వెళ్ళండి. ఎంతమంది కాంగ్రెస్ పార్టీ వందలాది మంది లీడర్లు, వందలాది మంది క్యాడరు, మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 1000 మందిని దించి ఒక యుద్ధం చేస్తున్నట్టుగా కాంగ్రెస్ వారు చేస్తున్నారు. ఇది బెదిరింపులకు పాల్పడుతున్నారు. విపరీతమైన ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తున్నారు. ఇది కూడా మీరు ప్రజలకు చూపించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తారు. భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? ప్రజలకు చెప్తాం, ప్రజాక్షేత్రంలో ఉంటాం, ధైర్యంగా ఉంటాం, భయపడే ప్రసక్తే లేదు. నీ కేసులకి, నీ బెదిరింపులకి మా క్యాడర్ కూడా చాలా బలంగా ఉన్నారు. ప్రజలు కూడా చాలా విశ్వసనీయతో ఉన్నారు. ఇలాంటి మూర్ఖుడికి ఓట్లేసి చెప్పాలని చట్టపరంగా కొట్లాడతాం. ఎన్నికల కమిషన్ మీద కూడా మేము తీవ్రమైన ఒత్తిడి తీసుకొస్తాం. న్యాయస్థానాలను కూడా ఆశ్రయిస్తాం. పోలీస్ కమిషనర్ డీజీలను కూడా కలుస్తాం. అన్ని చోట్ల మా గొంతుకని వినిపిస్తాం. ఈ రకంగా దుర్మార్గంగా వ్యవహరిస్తున్న రేవంత్ రెడ్డి పాలన అరాచకాల్ని ఎన్నికల సందర్భంగా ప్రజాక్షేత్రంలో పెడతాం. మెజార్టీ ఎంత ఉండబోతుంది చూస్తారు కదా, ప్రజలు బ్రహ్మాండంగా ఉన్నారు కనుకనే అన్ని రకాల సర్వేలు చెప్తున్నాయి. దీన్ని అధిగమించడానికి కదా వాళ్ళ కుట్రలు కుతంత్రాలు. చూద్దాం, మంచి మెజార్టీతో గెలవబోతున్నాం అనే విశ్వాసం మాకు ప్రజల నుంచి ఆ సంకేతం ఉంది. దానికి చూస్తే జూబ్లీస్ నుంచి కూడా భారీ మెజార్టీతో గెలుతామని చెప్పి కూడా రవీంద్రరావు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు కాంగ్రెస్ ఓటమి భయంతోనే ఇలా రైడ్స్ కూడా నిర్వహిస్తుంది. ఈ యొక్క అక్రమ రైడ్స్లో మాత్రం ఇప్పటి వరకు ₹1 కూడా లభించలేదు. దానికి సంబంధించి ఒక లెటర్ కూడా తమకు ఒక పంచనామా కూడా ఇచ్చి ఇక్కడి నుంచి వెళ్ళినట్లుగా దీనికి సంబంధించి రవీంద్రరావు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది.
ఉత్తర తెలంగాణ ప్రజల ఆరాధ్య దైవం అడెల్లి పోచమ్మ ఆలయ పునర్ప్రతిష్ఠ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరుగుతుంది. గత 5 రోజుల నుండి వివిధ కార్యక్రమాలతో ఆలయ ప్రాంగణం పండుగ వాతావరణం తలపిస్తుంది. అడెల్లి పోచమ్మ పునర్ప్రతిష్ఠ వేడుకగా తెలంగాణతో పాటు ఇతర ప్రాంతాల నుండి కూడా భక్తులు వస్తున్నారు. పునర్ప్రతిష్ఠ సందర్భంగా అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు భక్తులు. ఇక ఆలయ నిర్మాణం ప్రతిష్ఠకు సంబంధించిన మరిన్ని వివరాలు మా ఆదిలాబాద్ ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. తెలంగాణలోనే కల్పవల్లిగా నిర్మల్ జిల్లాలోనే అమ్మవారుగా వెలిసిన ఈ అడెల్లి పోచమ్మ తల్లి నిర్మల్ జిల్లా సారంపూర్ మండలంలో అడెల్లి పోచమ్మ ఆలయం పునః ప్రతిష్ట చేస్తున్నారు. అయితే ఇది ఒక అద్భుతంగా నిర్మించాలని మనం చెప్పవచ్చు. ఈ నిర్మాణం గురించి మనతో ఉన్న కాంట్రాక్టర్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. వాళ్ళతో అడిగేస్తాం. చెప్పండి సార్, ఈ నిర్మాణం ఎలా జరిగింది? పునః ప్రతిష్ట ఎలా నిర్మాణం జరిగింది? ఇది గత మంత్రివర్యులు ఇంద్రకరణ్ రెడ్డి గారి సంకల్పం. వారి సూచన మేరకు కృష్ణశిలలు నిర్మించుకోవడం జరిగింది. మరి తెలంగాణలోనే ఎక్కడ లేని విధంగా ఒక అద్భుతంగా నిర్మించుకోవడం జరిగింది. అతి తక్కువ సమయంలో సంవత్సరంన్నరలో పూర్తి చేసుకోవడం జరిగింది. మరి భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా క్యూ లైన్ కానివ్వండి, వారికి వచ్చిన వారికి 15 నిమిషాలలో దర్శనమయ్యే విధంగా ఒక అద్భుతంగా నిర్మించుకోవడం జరిగింది. ఈ రాయి కృష్ణశిల రాయిని ఎక్కడి నుంచి వచ్చింది? ఈ శిల్పులు ఎక్కడి నుంచి వచ్చింది? తమిళనాడు నుంచి, మహాబలిపురం నుంచి వచ్చారు. వారు ఎక్కడ కృష్ణశిలలు నిర్మించాలన్నా ఆ రాయి మనకు అక్కడనే అందుబాటులో ఉంటుంది కాబట్టి తమిళనాడు మహాబలిపురం నుంచి తీసుకురావడం జరిగింది. అయితే ఈ పునఃప్రతిష్టాపన ఎంతో అత్యంత మహోత్సవంగా ఎంతో వేల మంది సంఖ్యలో వస్తుంది. ఈ పునఃప్రతిష్టాపన చేసిన ఆచార్యులు అని చెప్పండి సార్, ఈ పునఃప్రతిష్టాపన ఎలా జరుగుతుంది ఆచార్య గారు? అమ్మవారు చాలా సంవత్సరాల నుంచి ఇది పరశురాముడు స్థాపించిన క్షేత్రం. అటువంటి పరశురాముడు అనుష్ఠానం చేసిన ఈ మహాపోచమ్మకు చాలా విశేషమైంది. ఈ అమ్మవారిని ముందుగా 2.5 సంవత్సరాల క్రిందము కళాపకర్షణ చేసి బాలాలయం లోపల అమ్మవారి నుంచి తర్వాత నిర్మాణ కార్యక్రమాలన్నీ కూడా జరిగినవి. ఏదైనా దేవాలయము కొత్తగా ప్రతిష్ఠ చేస్తే అది ప్రతిష్ఠ అంటారు. మరి పాత దేవాలయాన్ని కొత్తగా పునర్నిర్మాణం చేసి దాన్ని ప్రతిష్ఠ చేస్తే పునఃప్రతిష్ఠ అని అనడం జరుగుతుంది. ఈ దేవాలయం లోపల ఏ విగ్రహాలు ఉన్నాయో ఇది సప్తమాతృక సహిత మహాపోచమ్మ యొక్క క్షేత్రం. అదేవిధంగా ఆ యొక్క అమ్మవారితో పాటు సప్తమాతృకలు ఇక్కడ బ్రాహ్మి, మాహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, ఇంద్రాణి, చాముండా సహిత మహాపోచమ్మ గారు ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ ద్వారశక్తులు, అదేవిధంగా సింహవాహనం, మహాబలిపీఠం, మరి గ్రామాన్ని సంరక్షించే, భక్తులను సంరక్షించే మరి ఆ పోట్రాయి మరియు మహాదీపము, పోతరాజు గారు, ఇట్లా సాంగ సపరివారంగా ఆ మహాపోచమ్మకు శాక్తేయంలో ఏ విధంగా అయితే ఉండాలనో ఆ విధంగా ఆగమశాస్త్ర ప్రకారము ఇక్కడ విగ్రహాలన్నీ కూడా నిర్మాణము ప్లస్ స్థాపితం అవుతున్నాయి. ఈరోజు గత 5 రోజుల నుంచి శతచండీ యాగం అంటే చేయడం జరుగుతుంది. 100 సార్లు శతచండీ పారాయణము మరియు హోమం అనేది చేయడం జరుగుతుంది. అదేవిధంగా సహస్ర కలశాభిషేకం అమ్మవారికి ఈ ప్రతిష్ఠ సందర్భంగా జరుగుతుంది. మరియు చాలామంది భక్తులు ఈ గత 5 రోజుల నుంచి చాలామంది మహారాష్ట్ర ప్రాంతం నుంచి మరియు ఆంధ్రప్రదేశ్ నుంచి, తెలంగాణ నుంచి, కర్ణాటక నుంచి చాలామంది భక్తులు ఇక్కడికి వస్తున్నారు. మరి గత 5 రోజుల నుంచి 30 మంది వేద పండితులు, ఘనాపాటులు మరియు చండీ ఉపాసకులు వీళ్ళందరూ కూడా చాలా దూర ప్రాంతాల నుంచి వచ్చేసి అమ్మవారికి ప్రాణప్రతిష్ఠ అనేది చేయడం జరుగుతుంది. అమ్మవారిని ఈ ఆలయం లోపల కొత్త మహాబలిపురంలో చేయించిన అమ్మవారి కాకుండా పాత అడెల్లి మహాపోచమ్మను కూడా పంచలోహంలో కవచం ద్వారా మరి దాన్ని పునరుత్థానం చేసి మళ్ళీ పునఃప్రతిష్ఠ చేయడం జరిగింది. ఈ విధంగా కార్యక్రమాలన్నీ కూడా ఆగమశాస్త్రంలో ప్రకారం దీనికి హంపి విరూపాక్ష విద్యారణ్య భారతి మహాస్వామి ఏ విధంగానైతే సూచన చేసిండ్రో ఆ సూచన ప్రకారము ఇక్కడ అన్ని కార్యక్రమాలన్నీ కూడా కళాపకర్షణ, కళారోహణం అన్ని ప్రతిష్టా కార్యక్రమాలన్నీ కూడా వారి సూచన మేరకు జరుగుతున్నాయి. శుభమస్తు. ఆగమ శాస్త్రం ప్రకారం అన్ని దేవతలతో పాటు ఇక్కడ ఎంతో ప్రతిష్టాపంగా వేద పండితులు అందరూ వచ్చి ఇక్కడ ప్రతిష్టాపన ఎంతో శుభసుఖమని చెప్తున్నారు. కెమెరామెన్ సురేశ్వరి, శ్రీనివాస్, రాజ్ న్యూస్, అడెల్లి పోచమ్మ దేవాలయం నుండి. రాష్ట్ర ప్రభుత్వ పునరావాస విధానాన్ని ఖండిస్తూ నక్సలైట్లు సంచలన లేఖ విడుదల చేశారు. ఛత్తీస్గఢ్ రాష్ట్రం తూర్పు ప్రాంతీయ బ్యూరో ఆఫ్ నక్సలైట్లు ఇప్పుడు పోరాటం కొనసాగిస్తున్నట్లు సీనియర్ నక్సలైట్ నాయకుడు మిషీర్ బెస్ట్రా పేరుతో లేఖ విడుదలైంది. లొంగిపోయిన మావోయిస్టులు సంస్థ ద్రోహులని, రాష్ట్ర ప్రభుత్వ విధానాలకు బలయ్యారని పేర్కొంది. ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, తెలంగాణలో నక్సలైట్లు లొంగిపోవడాన్ని ఖండించింది.
కుత్బుల్లాపూర్లోని సబ్ రిజిస్టర్ కార్యాలయాలపై ఏసీబీ అధికారులు మెరుపు దాడులు చేశారు. కూకట్పల్లి సబ్ రిజిస్టర్ ఆఫీస్పై ఏసీబీ దాడులు నిర్వహించారు. బయటి వ్యక్తులను లోపలికి అనుమతించకుండా గేట్లు మూసివేసి విచారణ కొనసాగించారు. కార్యాలయంలోని పలు కీలకమైన ఫైళ్లు, దస్తావేజులను ఏసీబీ అధికారులు క్షుణ్ణంగా పరిశీలించారు. రిజిస్ట్రేషన్ల ప్రక్రియలో జరిగిన అవకతవకలు, అక్రమ వసూళ్లు, లెక్క చూపని నగదు వంటి అంశాలపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. కూకట్పల్లి, కుత్బుల్లాపూర్ సబ్ రిజిస్టార్ల పరిధిలో అవినీతి ఆరోపణలు రావడంతో ఈ దాడులు చేపట్టారు అధికారులు. మాకు ఈ సబ్ రిజిస్టర్ ఆఫీస్లో అవినీతి బాగా జరుగుతున్న రిజిస్ట్రేషన్స్ చేసే సందర్భంగా పబ్లిక్ని ఇబ్బంది పెట్టుకుంటూ డబ్బులు ఎక్కువ డిమాండ్ చేస్తూ రిజిస్ట్రేషన్స్ చాలా డిలే చేస్తున్నారని చెప్పి కంప్లైంట్ రావడం వల్ల ఈరోజు కుత్బుల్లాపూర్ సబ్ రిజిస్టర్ ఆఫీస్లో సర్ప్రైజ్ చెక్ చేయడానికి రావడం జరిగింది. మేము వచ్చేసరికి దాదాపు 100 మంది పబ్లిక్ ఉన్నారు వెయిట్ చేసుకుంటూ. అలాగే మాకు ఒక 14-15 మంది డాక్యుమెంట్ రైటర్స్ కూడా లోపల ఉండడం కనబడింది. వాళ్ళందరినీ కూడా పట్టుకొని వెరిఫై చేస్తున్నాము. అలాగే పబ్లిక్ చాలామంది ఉండడం వల్ల వాళ్ళందరినీ కూడా వెరిఫై చేసి కామన్ పబ్లిక్ ఎవరైనా ఉండేదంటే పని అయిపోయిన వాళ్ళని బయటికి పంపించేయడం జరిగింది. పని కావాల్సిన వాళ్ళని ఆపాము. ఇప్పుడు వర్క్ కూడా రిజిస్ట్రేషన్ వర్క్ కూడా కంటిన్యూ చేయడానికి మేము ఎఫర్ట్స్ చేస్తున్నాము. లోపలంతా కూడా చెక్ చేసాము డబ్బులు ఏమన్నా దొరుకుతాయేమో అని చెప్పేసి. డబ్బులు మాత్రం ఏమీ దొరకలేదు. డాక్యుమెంట్స్ మాత్రం ఎక్స్ట్రా డాక్యుమెంట్స్ డాక్యుమెంట్ రైటర్స్ చేతిలో ఉన్నాయి. అవన్నీ కూడా వెరిఫై చేస్తున్నాం. ఇప్పుడు డాక్యుమెంట్స్ ఎప్పుడైనా కానీ పబ్లిక్ తీసుకురావాలి, డైరెక్ట్ వాళ్ళు వచ్చేది ఉంటే రిజిస్ట్రేషన్ చేయాల్సి ఉంది. కానీ అలా కాకుండా డాక్యుమెంట్ రైటర్స్ పట్టుకొని వస్తేనే ఇక్కడ రిజిస్ట్రేషన్ జరుగుతున్నట్టుగా మాకు అనిపిస్తుంది. దాని మీద మేము సమగ్రమైన విచారణ జరిపి ఉన్నతాధికారులకు రిపోర్ట్ రాయడం జరుగుతుంది. చిట్టీల పేరుతో ప్రజలను మోసం చేసి కోట్లతో ఉడాయించిన వ్యక్తిని పెద్దపల్లి జిల్లా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పెద్దపల్లి జిల్లా కేంద్రానికి చెందిన హనుమంత్ ప్రసాద్ అనికాధికార చిట్టీలను నిర్వహిస్తూ అమాయక ప్రజల నుండి చిట్టీల పేరుతో కోట్ల రూపాయలు వసూలు చేశాడు. చిట్టీలు వేసిన వారంతా చిట్టీలు ఎత్తుకున్న వారికి డబ్బులు ఇవ్వకుండా రేపు మాపు అంటూ కాలం గడిపాడు. చివరికి 2024 డిసెంబర్ 5న చిట్టీలు వేసిన వారి డబ్బులు ఇస్తానని చెప్పిన హనుమాన్ ప్రసాద్ డబ్బులతో సహా హైదరాబాద్ కు మఖా మార్చాడు. దీంతో మోసపోయామని గ్రహించిన బాధితులు పెద్దపల్లి పోలీసులను ఆశ్రయించగా తాజాగా అతడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు కోర్టులో హాజరుపరచగా రిమాండ్ విధించింది న్యాయస్థానం. హనుమాన్ ప్రసాద్ అనే అతను ఈయన చిట్టీలు నడిపేవాడు, దాని తర్వాత ఫైనాన్స్ కూడా చేసేవాడు. ఈయన గత సుమారు ఒక 10 సంవత్సరాల నుంచి చిట్టీలు నడుపుకుంటూ ఫైనాన్స్ చేసుకుంటూ ఇతను ఆత్మీయులు, బంధువులను, స్నేహితులను, పరిచయస్తులను, ఆయన వాడ లోపల ఉన్న వాళ్ళందరినీ మభ్యపెట్టి తప్పుతో పట్టించి మా అమ్మాయికి చదువు కోసమని, మా అబ్బాయి చదువు కోసమని, నా ఇంటి పనుల కోసమని, మా ఆరోగ్యం బాగలేదని, మా నాన్న ఆరోగ్యం బాగలేదు, అమ్మ ఆరోగ్యం బాగలేదు అని ఈ విధంగా ఎన్నో తీర్లు నమ్మించుకుంటా అందరి దగ్గర ఈయన డబ్బులు వసూలు చేసిండు. ఈయన చాలా మంది దగ్గర ఈయన డబ్బులు వసూలు చేయండి. సుమారు నాకు తెలిసి అయితే ఒక 50-20 మందికి తక్కువ అయితే ఉండదు. ఈ డబ్బులు నేను ఏం చేసిండు నాకు తెలిసి కంపల్సరీ ఆయన ఇక్కడ బిడ్డ పెళ్లి చేయలేదు, కొడుకు పెళ్లి చేయలేదు, ఇల్లు కట్టలేదు, ఏం చేయలేదు. డబ్బులు ఆయన దగ్గర ఉన్నాయి, అందరిని మోసం చేస్తున్నాడు. చాలా మంది ఆత్మీయులు పాపం చాలా మంది ఒక్కొక్కరు సుమారు తక్కువ 2 లక్షల నుంచి మొదలుకుంటే 8 నుంచి 9 లక్షలు 10 లక్షల దాకా ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. పెళ్లి పోలీసులకు మాత్రము ప్రత్యేకమైన ధన్యవాదాలు. వారికి రుణపడి ఉన్నాం. పెద్దపల్లి పోలీసులు మాత్రము చక్యంగా అతన్ని పట్టుకొచ్చిండ్రు. ఇప్పుడు ఈరోజు రిమాండ్ పంపిస్తుందని తెలిసింది. అతని దగ్గర డబ్బులు ఉన్నవి కాబట్టి నేను కోరుకునేది ఏంటంటే ప్రభుత్వము అతని మెడలు వంచైనా ఏం చేసైనా కానీ ఈ బాధితులందరికీ డబ్బులు ఇప్పించాలి. ఈరోజు హనుమాన్ ప్రసాద్ సింగ్ అనే వ్యక్తిని చిట్టీల కేసులో ఇల్లీగల్ చిట్టీలు నడుపుతూ స్థానిక పెద్దపల్లిలో 2 లక్షల నుంచి 9 లక్షల వరకు వివిధ రకాలుగా చిట్టీలు నడుపుతూ వాళ్ళందరినీ మోసం చేస్తూ పారిపోయిన దానిపైన లక్ష్మీ నరసింహస్వామి అనే వ్యక్తి ఇచ్చిన దరఖాస్తు పైన కేసు కట్టడం జరిగింది. గత కొన్ని రోజులుగా అతని గురించి ఆరా తీయగా ఈ రోజు అతన్ని హైదరాబాద్ పట్టుకొని అరెస్ట్ చేయడం జరిగింది. స్థానిక కోర్టులు కూడా అతన్ని ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ఇంకా బాధితులు కూడా తెలియాల్సింది ఉంది. ఆ బాధితులందరూ స్థానిక పోలీసుల్లో వచ్చి వాళ్ళు ఎంత మొత్తం నష్టపోయినో దానికి సంబంధించిన బుక్కులు కానీ రిసిప్ట్లు కానీ తీసుకొని వస్తే
వాళ్ళ యొక్క సాక్ష్యాన్ని కూడా మేము నమోదు చేసుకోవడం జరుగుతుంది. దీన్ని బట్టి అతను ఎంతవరకు మోసం చేసిండో కూడా మేము తుది నివేదికలో ఇవ్వడానికి మాకు దర్యాప్తులో సాగించడం అవుతుంది. అదేవిధంగా ప్రజలందరూ కోరుకున్నది ఏంటంటే ఇలాంటి అనాథరైజ్డ్ చిట్టులు పెట్టుకొని మోసపోవద్దని కోరుచున్నాను. కరీంనగర్ లో మా దగ్గర చిట్టేసి 10 లక్షలు తీసుకున్నాడు హనుమాన్ ప్రసాద్ పెద్దపల్లి. వాళ్ళ భార్య మా సార్కు మేనమామ పెట్టారు. అది నమ్మి మేము ఇచ్చినాము ఆయనకు డబ్బులు రెగ్యులర్ గా కడతాడని ఇచ్చినాము. 5 లక్షలు కట్టిండు, 5 లక్షలు తీసుకొని పరారైండు. మళ్ళీ మా మీదనే ఉంటా కేసేసిండు హైదరాబాద్ లో. వాళ్ళ భార్య మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండలంలోని నాగసాల మైనార్టీ గురుకుల బాలుర పాఠశాల వద్ద ఓ విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. పాఠశాల పీఈటీ కాజా ఖాన్ ను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ నిరసనకు దిగారు. జడ్చర్ల పట్టణానికి చెందిన 6వ తరగతి విద్యార్థి మహమ్మద్ అలీని కొట్టడమే కాకుండా తొడలపై వాతలు వచ్చే విధంగా పీఈటీ గాయపరిచినట్లు విద్యార్థి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. తమ బిడ్డపై విచక్షణారహితంగా దాడి చేసిన పీఈటీని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ విషయంపై పాఠశాల యాజమాన్యాన్ని వివరణ కోరినా సరైన సమాధానం ఇవ్వడం లేదన్నారు.